హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయిన లావా మొబైల్ లాంచెస్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. వరుసగా ఈ మధ్య కాలంలో మనం చాలా లాంచెస్ అయితే చూసాం. దాంతోపాటు ఈసారి మనకి 17,000 రూపీస్ బడ్జెట్లోనే డ్యూయల్ స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇండియాలోనే ఇది మొదటిసారి అయితే చెప్పుకోవాలి. 1.6 ఇంచెస్కి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ మనకి ఆమ్లెట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ మొబైల్ నేమ్ ఏంటి అంటారా? ఇదే లావా బ్లేజ్ డియో 3. ఇది మీకు అండర్ 17,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక మీరు బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే లావా 5G బ్లేజ్ డియో 3 అని అయితే మెన్షన్ చేస్తుంటారు. బాటంలోకి వచ్చేటప్పటికి డ్యూయల్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి వీటి యొక్క స్పెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి లావా బ్రాండింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్లోకి వచ్చేటప్పటికి దీని యొక్క ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ మీద మాత్రం మనకి ప్రైస్ అనేది 18,000 రూపీస్ వరకు మెన్షన్ చేశారు. కానీ ప్రజెంట్ మనకి ఇది 17,000 రూపీస్ కి అయితే అవైలబుల్ ఉంది. ఇక మీకు మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో రెండు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మూన్ లైట్ బ్లాక్, ఇంకోటి వచ్చేటప్పటికి ఇంపీరియల్ గోల్డ్ అనమాట. సో ఇంపీరియల్ గోల్డ్ ఇప్పుడు మనతో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంపీరియల్ గోల్డ్ అనమాట. ఇక ఫిజికల్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే పైన వచ్చేటప్పటికి మీకు స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ లో కూడా స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే స్టీరియో స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పైన మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు రిమోట్ లాగా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏదైతే సిమ్ ట్రే ఉందో ఈ సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ రెండు సిమ్లు మీరు అట్ ఎ టైం పెట్టుకోవచ్చు. లేదంటే ఒక సిమ్ కానీ ఒక మైక్రో SD కార్డ్ కానీ, సో ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 33 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు అట్లీస్ట్ 1 అవర్ 20 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటూ ఉంది. ఇక మనం సైడ్ కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు లాక్ బటన్, పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇది మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. వీళ్ళ యొక్క బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు జీరో బ్లోట్వేర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది మొబైల్. ఇక మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2.6 GHz మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక మీడియం రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. మీకు డే టు డే లైఫ్లో మీరు చేసే నార్మల్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. మీరు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవాలనుకున్నా సో అది కూడా మీకు దాదాపు హ్యాండిల్ చేయగలుగుతుంది. మరి మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఇది మీకు పనికిరాదు, కానీ మీడియం లైట్ యూజర్ అయితే మాత్రం పనికొస్తుంది. ఇక దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి 50 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 8 MP కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని యొక్క సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి IMX752 సెన్సార్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh కాకుండా అట్లీస్ట్ 6000 కన్నా ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇంకా వీళ్ళు 5000 దగ్గర ఉన్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండి అనిపించింది. ఇక నేను కెమెరాస్ అయితే టెస్ట్ చేశాను. సో కెమెరాస్ నేను టెస్ట్ చేస్తున్నప్పుడు 50 MP అనిపిస్తుంది, కానీ బట్ రియల్ టైంలో మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఈవెన్ నేను వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. లో లైట్లో కూడా వీడియో రికార్డ్ చేశాను. అండ్ డే టైంలో కూడా వీడియో రికార్డ్ చేశాను. నైట్ టైంలో కూడా వీడియో రికార్డ్ చేశాను. ఫొటోస్ కూడా తీశాను. అంటే ఇండోర్ కండిషన్లో తీశాను, అవుట్డోర్ కండిషన్లో కూడా తీశాను. అవుట్డోర్ కండిషన్లో కూడా నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఫ్రంట్ కెమెరా నుంచి, బ్యాక్ కెమెరా నుంచి అన్ని శాంపిల్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీకు మరి టాప్ నాచ్ అయితే ఏం లేదు. మీకు డే టు డే లైఫ్కి ఒక మొబైల్ కావాలి అని అనుకుంటే, అది కూడా డ్యూయల్ స్క్రీన్తో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఇక ఇది మనకి Android 15 మీద అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. Android 16 గ్యారెంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని కూడా గ్యారంటీ ఇస్తున్నారు. ఇక మనం దీంట్లో ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి 6GB LPDDR5 ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వర్చువల్గా పెంచుకోవాలనుకుంటే ఇంకో 6GB వరకు పెంచుకోవచ్చు. మీరు 2, 4, 6GB వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు 128GBకి సంబంధించిన వేరియంట్ UFS 3.1 అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో చాలా మంది కూడా ఈ 3.1 అయితే ఇవ్వట్లేదు. బట్ వీళ్ళు మనకి 3.1 ఇవ్వడం వల్ల స్పీడ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఇక దీంట్లో మనకి అవుట్డోర్ టూల్ బాక్స్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు హైట్ మెజర్ చేయడము, కాంపాస్ కానీ, గ్రేడియంటర్ కానీ, అలాగే ఫ్లాష్ లైట్ కానీ, హ్యాంగింగ్ అయినా సరే మీరు అంటే ఆ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా అది కానీ, మ్యాగ్నిఫైర్ కానీ, అలారం బెల్ కానీ, ప్లంబ్ కానీ, అలాగే నాయిస్ టెస్ట్ కానీ, సో ఇలా మీరు అన్ని కూడా టెస్ట్ అయితే చేసుకోవడానికి ఒక టూల్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. సో యాప్ రూపంలో చాలా బాగుంది ఇదైతే. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు దాదాపు మొబైల్స్ కూడా ఆమ్లెట్ డిస్ప్లేతోనే మనకి తీసుకొని వస్తూ ఉంటారు. కలర్స్ విషయంలో మాత్రం చాలా బాగుంది. మీకు 2K వరకు మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు ఇక్కడ ఆడియో వీడియో క్వాలిటీ అయితే వినండి, మీకు ఎలా అనిపించిందో.
ఎంత పాపం గోడలో నీకు సో ఇది గైస్ ఈ మొబైల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రెజెంట్ ఇది మార్కెట్లో అయితే మనకి అవైలబుల్ ఉంది 16,999 రూపీస్, అంటే అండర్ 17,000 రూపీస్లో అయితే వస్తుంది. మీరు ఒకవేళ దీన్ని చెక్ చేయాలనుకుంటే దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.